మనం వైనాడ్ కేరళ బాధితుల కొరకు వెళ్ళలేకపోయాం, ఎందుకంటే ప్రాంతం కూడా మనకు దూరం. విజయవాడ మనకు దగ్గరే, 125 కిలోమీటర్లు. దేవుడు ప్రేమించి మనకు వాహనాలు కూడా ఇచ్చాడు. కాబట్టి ఎవరికి వారు ప్రేరేపించబడి అందరం సమిష్టిగా కలెక్ట్ చేసుకొని, దాంతో దైవ సేవకుడిగా నిన్నటి నుంచి నాకు ఒకటేమని బాధ ఆలోచనగా ఉంది. మీరు ప్రేరేపించబడి ఫస్ట్ గారు ఇది మా కుటుంబం తరపున ఇస్తున్న సహాయం, మా కుటుంబం తరపున ఇస్తున్న సహాయం అన్ని కలెక్ట్ చేసి చక్కగా సమిష్టిగా ఆహార పొట్లాలు ఇక్కడి నుంచే, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఇవి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసుకొని మనకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో విజయవాడ దగ్గరికి వెళ్ళి రోడ్ల మీదకి వచ్చేసారు భయంకరంగా. మనం చేయగలిగిన సహాయం చేసి ప్రార్థన చేసి వద్దాం. దాని కొరకు మీరు వెళ్ళలేకపోతే మేమున్నా, ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముందుకొచ్చి ఈ రాత్రి ఆ కార్యక్రమం సహకరిస్తే రేపే మనం వెళ్ళి దాన్ని కార్యరూపం చేద్దామని ప్రభుపేట మనం చేస్తున్నాను. స్పందించండి. ఇది దేవుడు అడుగుతాడు ఒకరోజు, వారేమో ఆకలితో ఉన్నారు, నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు కనీసం భోజనం కూడా పెట్టలేదు, నేను శ్రమలో ఉన్నాను, కనీసం మీరు నన్ను పలకరించలేదు, పరామర్శించలేదు. కాబట్టి సంఘ బాధ్యత, కాబట్టి దానికోసం సంఘంగా మీరు కూడా మీకు తోచినంత, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినంత. వైనాడ్ వెళ్ళలేకపోయాం మనం, ఎందుకంటే మనకు దూరం. కానీ అట్లా మన పక్కనే కష్టాల్లో ఉన్నవారిని కూడా మనం ఆదుకోలేకపోతే చాలా స్వచ్ఛంద సంస్థలు, సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వారికి తోచిన సహాయం చేస్తూ వారు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ముందుకొచ్చారు. దేవుడు క్రైస్తవేతరులకు అంత మంచి మనసు ఇస్తే, క్రీస్తు రక్తంలో కడుగుబడిన మనం, దేవుని ప్రేమతో నింపబడిన మనం చేయొద్దా? కాబట్టి గమనించండి. లైవ్లో చూస్తున్న వారు ఈ చక్కటి అనౌన్స్మెంట్ని గమనించి ఎవరికి తోచిన వారు సహాయం అందిస్తే రేపు మధ్యాహ్నం నుంచి మనం దాని కొరకు కంకణం కట్టుకొని పోదాం. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు మర్చిపోడు. ఇది ఎంతో ఆశీర్వాదకరమైన పరిచర్య. మనం ప్రార్థన చేయటమే కాదు, మదర్ తెరెసా ఒక మాట అంటది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. కాబట్టి ప్రార్థన చేయటం మంచిదే, నో డౌట్, తప్పులేదు. కానీ ప్రార్థన చేసే మనము సాయం కూడా చేస్తే అది రెండంతల మేలు, మన కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి ఎవరికి తోచిన, ఎవరు ప్రేరేపించబడిన వారు ఈ పరిచర్య కోసం ముందుకు రావాల్సిందిగా సంఘ కాపరిగా, దైవ సేవకునిగా నా హృదయంలో ఉన్న బాధ మీతో పంచుకున్నాను. ప్రార్థనాపూర్వకంగా నిండు మనసుతో అభ్యర్థిస్తున్నాను. ప్రేమించి మన సంఘంతో కలిసి చక్కగా రేపు ఒక మంచి ఫ్లెక్సీ మన చర్చ్ తరపున చేసుకొని వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దాం. దాని కొరకు ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.